హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివాడాగస్. నేను మీ శివాని. అండ్ టాప్ 2లో మాత్రం అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరికి మధ్య సంబంధించి విన్నర్ ఎవరు అనే షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. రిమైనింగ్ 90% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనే అనౌన్స్ చేసే షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ రోజు ఆదివారం సాయంత్రం అరౌండ్ 6 to 7 మధ్యలో దీనికి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేసి దాన్ని కూడా లైవ్ లో అటాచ్ చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం అయితే మనకి ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా బిగ్ బాస్ విన్నర్ ని ముందు రోజే అనౌన్స్ చేస్తారు. అంటే ముందు రోజే షూటింగ్ అయిపోతుంది కాబట్టి శనివారం రోజే అందరికి తెలిసిపోతుంది విన్నర్ ఎవరనేది. కానీ ఈసారి పకడ్బందీగా విన్నర్ ని ఎవరనేది రివీల్ చేయకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ యాజమాన్యం. ఎందుకంటే ముందే విన్నర్ తెలిసిపోతే ఆ రోజు ఇంట్రెస్ట్ జనాలకి ఇంట్రెస్ట్ రావట్లేదు, టీఆర్పీ రేటింగ్ రావట్లేదు అన్న పాయింట్ లో. అండ్ అది ప్లస్ ఇంకోటి ఏంటంటే విన్నర్ ఎవరైనా తెలిస్తే వాళ్ళ ఫ్యాన్స్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చి భారీగా గుమ్ము కొడతాం, అక్కడ గొడవలు తోపులాట్లు జరగడం ఇది ప్రతి ఏడు చూస్తూనే ఉన్నాం. సో వీటన్నింటిని కంట్రోల్ చేయడం కోసం బిగ్ బాస్ ఇలాంటి డెసిషన్ తీసుకుందని చెప్పుకోవచ్చు. అండ్ బిగ్ బాస్ విషయంలో మాత్రం విన్నర్ విషయంలో మాత్రం పల్లవి ప్రశాంత్కి అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు అన్ని సీజన్లో కూడా ఓటింగ్ బేస్ చేసుకునే విన్నర్ అయితే ఇచ్చింది. అందులో ఫేక్ ఓటింగ్స్ ఉన్నాయి, అలాగే ట్రూ ఓట్స్ ఉన్నాయి. కానీ ఓటింగ్ ఎవరికి ఎక్కువైతే ఉన్నాయో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి అయితే మటుకు ఓటింగ్ విషయంలో చాలా ఫిల్టర్స్ చేసింది. అండ్ ఓటింగ్ ఇంతకుముందు 10 votes పర్ యూజర్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చేప్పటికి పర్ యూజర్ ఓన్లీ 1 vote మాత్రమే చేయగలరు. అండ్ దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా వచ్చిన ఓటింగ్స్లో నుంచి కూడా మళ్ళీ ఫిల్టరైజేషన్ చేసి మళ్ళీ ఓటింగ్ చాలా వరకు డీకోడింగ్ చేసి చాలా ఓట్లని తీసేసింది. అందులో మళ్ళీ పల్లవి ప్రశాంత్ చాలా అన్యాయం జరిగిపోయింది. చాలా ఓట్లు పల్లవి ప్రశాంత్ తగ్గిపోయినాయి అండ్ శివాజీ గారికి తగ్గిపోయింది. దానివల్ల శివాజీ గారు థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. టాప్ 2లో అయితే మాత్రం పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా ప్రస్తుతానికి అయితే మటుకు పల్లవి ప్రశాంత్ అయితే మటుకి టాప్ 1లోనే ఉన్నాడు, లీడింగ్ లోనే ఉన్నాడు. అమర్దీప్ వచ్చేప్పటికి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కానీ బిగ్ బాస్ ఏమైనా చేసి స్టార్ మాకి సపోర్ట్ చేసి అమర్దీప్ ని విన్నర్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్పి చాలా వరకు అందరూ నమ్ముతున్నారు. చాలా పుకార్లు కూడా అయితే ఉన్నాయి. అమర్దీప్ కి విన్నర్ చేయడానికి బిగ్ బాస్ యాజమాన్యం, స్టార్ మా యాజమాన్యం ఎదురు చూస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటింగ్ లో అయితే మటుకి పల్లవి ప్రశాంత్ కొట్టేది లేదు. పల్లవి ప్రశాంత్ డామ్ షూర్ టాప్ లో అయితే ఉన్నాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏదైనా ట్రిక్స్ ప్లే చేసి ఏదైనా మళ్ళీ సూట్ కేసు అమౌంట్ ఇచ్చి లేదంటే ఈ అమౌంట్ తీసుకొని మీరు రన్నర్ గా బయటకు వెళ్ళిపోవచ్చు అమౌంట్ తీసుకొని. సో ఇలాంటి టాస్క్ ఏదైనా పెట్టి మళ్ళీ ఒకవేళ పల్లవి ప్రశాంత్ టెంప్ట్ అయిపోయి సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చేస్తే తప్ప పల్లవి ప్రశాంత్ మడికి మాక్సిమం 99% అయితే విన్నర్ గా కన్ఫర్మ్ అయిపోయాడు. ఒకవేళ ఏదైనా సూట్ కేసు ఇచ్చేసి ఆ సూట్ కేసు తీసుకొని ఓకే నాకు అమౌంట్ కావాలి, నేను పేదవాళ్ళకి న్యాయం చేయాలి, రైతుల కుటుంబాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఇలాంటి ఎమోషన్స్ మీద ఏదన్నా పల్లవి ప్రశాంత్ ఒప్పుకొని బయటకు వస్తే తప్ప పల్లవి ప్రశాంత్ ని బయటకు పంపించడం అయితే మనకి సాధ్యం కాదు. కానీ ఓటింగ్ లో మాత్రం పల్లవి ప్రశాంత్ చాలా ముందున్నాడు. సో మాక్సిమం 99% అయితే మరి పల్లవి ప్రశాంత్కి కప్ వస్తుంది. కానీ స్టార్ మా వాళ్ళు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఏదైనా పల్లవి ప్రశాంత్ ని అట్రాక్ట్ చేసి ఏదైనా ఆయన్ని మైండ్ డైవర్ట్ చేసి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి అమర్దీప్ కనుక విన్నర్ని చేస్తే మాత్రం అంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు. ఎందుకంటే అన్ని ఫౌల్ గేమ్స్ ఆడి అన్ని దొంగ ఆటలాడి ఒక్క ఆట గెలవకుండా, ఒక కెప్టెన్సీ టాస్క్ గెలవకుండా, ఒక కంటెండర్ టాస్క్ గెలవకుండా, ఎక్కడ ఏ గేమ్ ఆడకుండా ఇక్కడ దాకా వచ్చి ఆయన కప్పు కొట్టాడు అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు. ఓన్లీ ఓటింగ్ ఉంటే సరిపోతుంది, గేమ్ ఆడకపోయినా పర్వాలేదు అనే మెసేజ్ అయితే మటుకి ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అయితే తెలిసిపోతుంది. ఈసారి నుంచి వాళ్ళు ఆట ఆడకుండా బయట పిఆర్ టీంని బాగా సెట్ చేసుకొని వచ్చి ఓటింగ్ వేసుకుంటూ కూర్చుంటారు, గేమ్స్ ఏం ఆడకుండా. దాన్ని బట్టి నాకు అర్థమైంది. సో ఏది ఏమైనా కానీ పల్లవి ప్రశాంత్ తను కష్టపడ్డాడు అండ్ ఇష్టపడ్డాడు. మరి కప్పు తనకి సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్. వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అయినా కానీ మేము స్వాగతిస్తున్నాము. సో ఇది బిగ్ బాస్ సీజన్ 7 సంబంధించిన అప్డేట్స్. అండ్ విన్నర్ ఎవరు అనేది రివీల్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోతో బిగ్ బాస్ సీజన్ 7 సంబంధించిన ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం ఆపేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో మాత్రం ఓన్లీ మూవీ రివ్యూస్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్, నెక్స్ట్ సీజన్ సంబంధించిన అప్డేట్స్ మన కొత్త ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ అయితే మనకి ఓన్లీ బిగ్ బాస్ సినిమా రివ్యూస్ అండ్ సినిమా ట్రైలర్ రివ్యూస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.